తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హీరో అయినా కానీ వాళ్ళ కొడుకులను లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రతి హీరో నోట్లో వచ్చే పేరు వివి వినాయక్ అని. అది మీకు వరం అని ఒక్కోసారి ఫీల్ అవుతారా, లేకపోతే ఎందుకు నాకు ఇది లేనిపోయింది అనవసరంగా ఎత్తుకొని మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని నేను విన్నాను. అది ఏ సినిమాతో ఫీల్ అయ్యారు అసలుకి? రోషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఫస్ట్ ఇంతకాలం అయినా ఇంత జర్నీలో కూడా స్టిల్ అందరూ నువ్వు అన్నట్టు నన్ను ఇంకా వాళ్ళు ఓన్ చేసుకుండడం అనేది నాకు అది వరంగా ఫీల్ అవుతుంది 100%. ఎస్, నువ్వు అన్నట్టు అనుకుంటారు కొత్త హీరోని లాంచ్ చేసేటప్పుడు ఎవరో వాళ్ళు వస్తూ ఉంటారు చేయాలి అది ఇది అని. బట్ నాకు ఆ టైంకి ఆ మూడ్కి అది నచ్చితే ఇంకోటి చేస్తాను, లేకపోతే లేదు. నేను అంత డిస్పైట్గా ఉండను బేసికల్గా. పరుగులు పెట్టాలి ఇది ఇది అనే ఇది ఉండదు. ఏమో ఐఎమ్ లక్కీ. గాల్లో సుమోలు చెప్తే మర్చిపోతావా? బట్ అఖిల్ విషయంలో కొంత ఇబ్బంది అయితే జరిగిందని విన్నాను సార్. అంటే మీకు ఇష్టమైతే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. లేదు, ఇబ్బంది అంటే మాకు షూటింగ్లో దాంట్లోనే ఏమి ఇబ్బంది లేదు. స్టిల్ ఇప్పుడు లాంచింగ్ టైంలో లాంచింగ్ అప్పుడు అసలు అఖిల్, నేను ఇప్పటికీ కూడా అఖిల్ చాలా మంచి ఫ్రెండ్, నాకు చాలా బాగుంటాడు. సినిమా మేము అనుకున్నది జరగల. ఓకే, జరగకపోతే నేను ఎవరిని బయ్యర్స్ ఇబ్బంది పడకూడదని చెప్పి నేను నాకు డబ్బులు నాకు అది జరిగింది. ఒక చాలా అమౌంట్, పెద్ద అమౌంట్ తీసి పెట్టి మొత్తం బయ్యర్స్ అందరినీ ఒక పెద్ద మనిషిని పెట్టి బ్యాక్ చేశారు. ఆ ఇబ్బంది అయితే ఏం చేయాలి. నాకు బాధ ఎలా ఒకటి ఏంటంటే, అంత ఇష్టపడి అంత లవ్ చేసి నాతో చేసిన తనకి సక్సెస్ ఇవ్వలేకపోయాను అనేది ఒక బాధ మాత్రం ఎవ్రీ డే ఉంటుంది నాకు ఇప్పటికీ. కాకపోతే వన్ డే మాత్రం తను మాత్రం సూపర్ స్టార్ అవుతాడు. అంటే కథ తప్పంటారా, లేకపోతే? నేను అనుకున్నది ఏంటంటే, తనకి పెద్దదైపోయింది. తను అంటే మొయ్యగలిగినంత కాకుండా ఎక్కువ బరువు పెట్టేసాం, అత్యాస. తను పిల్లోడు అయిపోయాడు. తనకి ఇంకా ఒక ఏమో, లేకపోతే కథ బాగోలేదు ఆ టైంకి, అదే మాకు నచ్చటం దురదృష్టం ఏదో సంథింగ్. చివరికి వచ్చేసరికి రిలీజ్ విషయంలో కూడా ఈ సీజీలు అవ్వక అదవ్వక ఏదో ఒకటి మెంటల్ అయిపోయి పూర్తిగా సినిమా కూడా చూడలేకపోయాం. అంటే మీరు తీసిన సినిమాలలో ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అరే పెద్ద డిజాస్టర్ అయిపోయింది, లేకపోతే ఫ్లాప్ టాక్ వచ్చింది, అనవసరంగా టేకప్ చేశాను అన్న ప్రాజెక్ట్ అంటే ఏమని చెప్తారు అసలుకి? అలాగా ఉన్నాయి, ఇలాగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు ఆది, ట్యాగూరు, దిల్లు ఇవన్నీ అలాగే అయినాయి. చెన్నకేశ్వరరెడ్డి అసలు ఆది మొత్తం మించిపోద్ది అనుకున్నా. అసలు సూపర్ సినిమా సార్ అది. ఎక్కడో మించిపోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకున్నా. అది జరగల. అన్నీ సూపర్ హిట్లు అవుతాయని తీస్తాం కదా. బట్ రేషియోగా చూసుకుంటే చాలా తక్కువ. అందరూ ఫైనాన్షియల్గా ముందు బయటపడే సినిమాలే అయినాయి. హీరోలను ఇంట్రడ్యూస్ చేయడంలో మీ తర్వాత ఎవరైనా ఆ లిస్ట్లో పేరు రాసుకుంటారు ఫస్ట్? వివి వినాయక్ గారికి కాల్ చేయండి ఫస్ట్. బట్ ఈ మూవీస్ ఇంపాక్ట్ హీరోస్ మీద ఎలా పడింది సార్? చెన్నకేశ్వరరెడ్డి కానీ లేకపోతే ఆది కానీ ఇలాంటి సబ్జెక్టులు మాతో చేయండి సార్, మాకు ఈ ఎలివేషన్ చూపేయండి సార్, మేము ఇలా నరకాలి సార్. అందరూ తెగ ఆది అయితే అందరి హీరోలకి అప్పుడు ఫేవరెట్ మూవీ. ఆది కన్నా దిల్ ఇంకా ఫేవరెట్ మూవీ. అవునవును. మనం ఏమనుకుని వచ్చాం, దానికి 1000 రెట్లు చూసాం. 3 years గ్యాప్ వచ్చినా కానీ ఎక్కడ కుంగిపోరు. ఎందుకు? అస్సలకి నేను సినిమా తీయలేదన్న ఒక రిగ్రెట్స్ ఉండదు. నాకు కథ నచ్చలేదు, నచ్చితే తీస్తా. ఏంటి సార్ ఇంకొక ఆర్జీవీ అయిపోతున్నారు మీరు అలాగే మాటల్లో? అవునా? చిచ్చి, ఆయనతో పోలింటే ఈజ్ లెజెండ్. ఎంతోమందిని మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ చేసిన. అంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాస్ అంటున్నారు కదా సార్. అంటే ఇప్పుడు మీరు టేకప్ చేయాలంటే మీలాంటి డైరెక్టర్స్ మీరు కూడా అలాంటి సబ్జెక్టులో చూసుకోవాలి, పాన్ ఇండియా లెవెలే చూసుకోవాలి. ఏ సినిమా తీసినా ఇంకా మామూలుగా రిలీజ్ చేసేస్తున్నారు కదా, డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. మీరు
నా ఓటీటీలో అన్నా చూడొచ్చు, యూట్యూబ్లో అన్నా చూడొచ్చు, లేదు థియేటర్లో అన్నా చూడొచ్చు, ఎక్కడైనా చేసేస్తున్నారు కదా. ఇది పాన్ ఇండియా కాదు, ఇది పాన్ ఇండియా అని అలాగే సపరేట్ ఏం లేవు. అవును. అంటే మీరు అనుకున్న సినిమాలకు కానీ, మీరు రాసుకునే స్క్రిప్ట్లకు కానీ, ఈ హీరో అయితేనే మనకి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అనే రేంజ్ అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ అసలు? లేదు, నాకు అలాంటి ఇప్పుడు ఒక మహేష్ బాబు లాంటి వాళ్ళతో మీరు తొందరగా టేకప్ చేయలేరు. అలాంటి గ్రిప్పు నాకు స్క్రిప్ట్లో అలాంటి ఒక మంచి కంటెంట్ దొరకల. కథలంతా మీరే రాసుకోవటం. ఒక డిస్కషన్ ఉంటుంది, ఏదో ఒక పాయింట్ పెట్టుకుని డిస్కస్ చేస్తాం. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటారు, అన్ని అభిప్రాయాలు. నాకు నేనుగా ఒకటిగా కూర్చొని ఆలోచించి అసలు ఎందుకు తీయాలి, ఎందుకు చూడాలి, ఫస్ట్ అసలు ఎందుకు చూడాలి ఈ సినిమా, ఆ తర్వాత ఎందుకు తీయాలి. ఇప్పుడు అందరూ ఒక జోనర్లో సినిమా తీసేస్తున్నారు కదా, మీరు ఎందుకు మళ్ళీ గాలిలో సుమోలు లేకపోతే చెప్పండి. నాకే బోర్ అయిపోయింది. మాకు బోర్ కొట్టలేదు మరి. నాకే బోర్ అయిపోయింది రోషన్. ఇంకెందుకు అది, కొత్తగా ఇంకేదైనా చేయాలి. కానీ ప్రయోగం చేసింది మీరే కదా. ఎస్. వచ్చింది ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి సార్ ఇండస్ట్రీ నుంచి మీకు? అది గాల్లో లేపినప్పుడు ఎన్ని సుమోలు బలైపోయాయండి మీ వల్ల, చెప్పండి. కామెడీ ఏమో గుర్తులేవు, కానీ అది ఒక మంచి ఐటమ్గా నిలిచిపోయింది. బట్ డైరెక్టర్స్లో మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ సీన్ తీయగలిగాను, లేకపోతే ఇలాంటి ఒక కథ రాసుకోగలిగాను, ఇలాంటి ఒక సీన్ని నేను క్రియేట్ చేసి స్క్రీన్ ప్రెజెన్స్లో హిట్ కొట్టాను అంటే ఎవరిని చెప్తారు? నేను అలాగే ఎప్పుడు ఫీల్ అవ్వరు. అసలు ఎప్పుడు ఫీల్ అవ్వాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్, ఒక సినిమాని సరదాగా చూడాలి తప్ప దొబ్బేయడానికో దాంట్లో కాపీ చేయడానికో నేను చూడకూడదు.